నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అంగన్వాడీ కార్యకర్తతో ముఖాముఖి సమావేశమైన గుడివాడ ఎమ్మెల్యే వెలిగళ్ల రాము. అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో T20 వరల్డ్ కప్ విజయోత్సవాలు. ప్రపంచ కప్ పోటీలో భారత విజయం సాధించడంతో పట్టణంలో సందడి చేసిన యువత. ఎన్టీఆర్ స్టేడియంలో లైవ్ స్క్రీన్ ద్వారా మ్యాచ్ తిలకించిన కూటమి నాయకులు. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయిన గుడివాడ సిపిఎం పార్టీ నాయకులు. యుద్ధం పేరుతో ప్రజలపై గ్యాస్ కారం మోపడాన్ని ఖండించిన సిపిఎం నాయకులు ఆర్సీపీ రెడ్డి. రాష్ట్రంలో అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుడివాడ ఎమ్మెల్యే వెలిగళ్ల రాము అన్నారు. గుడివాడ పట్టణం ఏలూరు రోడ్లోని ప్రజావేదిక కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలతో ఎమ్మెల్యే రాము ముఖాముఖిగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తమ సమస్యలను అంగన్వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యే రాము దృష్టికి తీసుకురాగా వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని ఆయన భరోసా ఇచ్చారు. ఆర్థిక ఇబ్బందులతోనే వేతనాల పెంపు కొంత ఆలస్యమైందని, ఈ సమస్య కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపినట్లు ఎమ్మెల్యే రాము సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలకు చెప్పారు. పెద్ద మనసుతో తమ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటున్న ఎమ్మెల్యే రాముకి సమావేశంలో పాల్గొన్న అంగన్వాడీ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, సీనియర్ టీడీపీ నాయకులు డాక్టర్ గోజి సత్యనారాయణ, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా ప్రాబ్లం ఏంటంటే బడ్జెట్ ఉంటుంది. దాని పర్టికులర్ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తే ఏం చేస్తుంది తెలుసుకునేదాకా లేదు. ధర్మాలు తెచ్చి మనకి మన తరఫున పని చేయగలిగిన వాళ్ళు కావాలి. పోరాటంలో వచ్చే పోరాటం అనేది కాదు. లేదు ధర్మాలు తెచ్చి మనకి పని చేయగలిగిన వాళ్ళు కావాలి. పోరాటంలో వచ్చే పోరాటం అనేది కాదు. కష్టపడే వాళ్ళు గ్యారంటీగా ప్రతి త్వరలో జరుగుతుందని కూడా మొన్న సంజయరాయణ గారు చెప్పారు. పార్టీ నుంచి ఉన్న లీడర్స్ తప్పకుండా చేసి పెడుతుంది చెప్పేసి మనకు కూడా లేదు ధర్మాలు తెచ్చి మనకి మన తరఫున పని చేయగలిగిన వాళ్ళు కావాలి. గుడివాడ పట్టణ పరిసర ప్రాంతాల్లో సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. ఆదర్శవంతంగా చేస్తున్న సేవా కార్యక్రమాల్లో పలువురు యువకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో గుడివాడ పట్టణం మందపాటి చెందిన చిన్నారికి సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సభ్యులు సహాయ కార్యక్రమాలు నిర్వహించారు. కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారి జ్వాలిత శ్రీకు ఆరోగ్య చికిత్స నిమిత్తం సర్కిల్ ఆఫ్ సపోర్ట్ తరపున 1,60,000 చెక్కును సర్కిల్ ఆఫ్ సపోర్ట్ అధ్యక్షులు దూబా రాజేష్ సభ్యులతో కలిసి అందించారు. అనంతరం నీలమహల్ రోడ్లో హార్ట్ సమస్యతో చికిత్సలు చేయించుకుంటున్న రవణమ్మ అనే మహిళలకు పౌష్టికాహారం నిమిత్తం 5,000 వితరణగా అందించారు. 10 మందికి మంచి చేయడమే లక్ష్యంగా తమ సంస్థ ఆధ్వర్యంలో నిరంతర సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు అధ్యక్షుడు రాజేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఆఫ్ సపోర్ట్ సభ్యులు మొగసాల అప్పన్న, గుండు వెంకట్రావు, వై శ్రీనివాసరావు, గోలి చిన్న, మూడెట్ల శ్రీధర్, కురాళ్ల శ్యామ్, డాక్టర్ వంగివరపు నవీన్ తదితర సభ్యులు పాల్గొన్నారు. అందరికి ముందుగా నమస్కారం అండి. మన గుడివాడ మన పాప జ్వాలిత శ్రీ వయసు 2 సంవత్సరాలన్నారండి. పాప కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతుందండి. కాలేయ మార్పిడి జరగాల్సింది. కాలేయ మార్పిడికి అవసరమయ్యే డబ్బు ఖర్చు 25 నుంచి 30 లక్షల దాకా అవుతుందండి. మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున ఆ చిన్నారి పాపకు 1,60,000 రూపాయల చెక్కు అందజేయడానికి మా టీం తరఫున మేము ఇక్కడికి ఇస్తున్నామండి. ఆ పాపకి డబ్బులు సరఫరా సమకూరి మళ్ళీ పాప ఉజ్వల భవిష్యత్తుని అనుభవించాలని మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడ స్థానిక పెదేరిపాడు నందు నివాసం ఉంటున్న సునీల్ గారు, ఈయన ఫోటో స్టార్ట్ను వీడియోలు తీసుకుంటూ కాలం గడుపుతుంటారు. ఆయన యొక్క కుమార్తె అయిన జ్వలితశ్రీ చిన్న వయసులోనే 2 సంవత్సరాల వయసులోనే లివర్ డ్యామేజ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. ఆ పాపని తీసుకెళ్లి విజయవాడ రెయిన్బో హాస్పిటల్లో చూపించగా ఆ పాపకి ఆ లివర్ మార్పిడి చేసినందుకు 25 లక్షలు అవుతాయని చెప్పి ఆ హాస్పిటల్ వారు తెలియజేశారు. ఆ 25 లక్షల వారు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితిలో వాళ్ళు దాన్ని సమకూర్చుకోలేరు. దానికోసం ముందుగా ఈ విషయాన్ని తెలియజేయటం చేశారు. దానికి సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం అందరూ కూడా ఆ డబ్బుని సమకూర్చడం కోసం పోయిన వారం అంతా కూడా గుడివాడ పట్టణాల్లో దుబా రాజేష్ గారి ఆధ్వర్యంలో కొంత ఫండ్ కలెక్ట్ చేశారు. దాని ద్వారా వచ్చిన మనీ 1,60,000 రూపాయలు ఆ పాపకి ఈరోజు సహాయంగా తీసుకొస్తున్నారు. మొదటగా ఈ సహాయం అందింది. దీంతో నమస్కారాలండి. మరి ఈరోజు సర్కిల్ ఆఫ్ సపోర్ట్ ఒక ముందడుగులు వేసి, ఎందుకంటే చిన్న చిన్న బండ్ల మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు, చిన్న వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో చిట్టి తల్లికి, మన గుడివాడ బంగారు తల్లికి తిరిగి అద్భుతమైనటువంటి జీవితం వస్తుందని బలమైన నమ్మకంతో చిన్న చేతులన్నీ కలిసి సర్కిల్ ఆఫ్ సపోర్ట్, వీళ్ళందరి దగ్గర ఏమీ పెద్ద డబ్బులు ఏం లేవండి, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళ కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఒక పాపని, మన గుడివాడ తల్లిని మనం కాపాడుకోవాలని ఈరోజు మొట్టమొదటి అడుగు వేసినందుకు సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీమ్ మెంబర్స్ ప్రతి ఒక్కళ్ళకి కూడా వీరి కుటుంబం తరపున, మన సునీల్ గారి కుటుంబం తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన సిఓఎస్ కుటుంబ సభ్యులంతా కూడా మందపాడులో ఉన్న సునీల్ గారి పాప జ్వలితశ్రీ ఆరోగ్యరీత్యా వారికి 1,60,000 రూపాయలు చెక్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఆ పాప లివర్ ప్రాబ్లంతో బాధపడుతుంది. ఆ కుటుంబం చాలా చిన్న కుటుంబం. ఆ పాపకి 10 లక్షల రూపాయలు నుంచి 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఈ 30 లక్షల రూపాయలకు గాను తను కనీసం 2 లక్షలు 3 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఇంకా తనకి ఏం చేయాలో తెలియక మరి మా అందరినీ కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ పాప మళ్ళీ మనతో పాటు చక్కని విధానంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ కుటుంబానికి ఆ భగవంతుని ఆశీస్సులు, అలాగే మా సివైఎస్ కుటుంబ సభ్యుల యొక్క ఆశీస్సులు, ఇలా మేము ఏ విధంగా అయితే చేసుకుంటూ వెళ్తున్నామో ఇటువంటి సంస్థలు కూడా మరి ఆ కుటుంబానికి అందరూ కూడా అండదండలుగా ఉండి ఆ కుటుంబానికి మంచి చేస్తారనే ఆలోచనతో మేము కూడా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అందరికీ నమస్కారం సార్. మాది గుడివాడ. పాప పేరు జ్వలితశ్రీ. పాపకి లివర్ ప్రాబ్లం అని తెలియటం జరిగింది సార్. గత 8 నెలల నుంచి అన్ని హాస్పిటల్ తిరిగాం సార్. తర్వాత ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జెనెటికల్ ప్రాబ్లం అని టెస్టులని చేసిన తర్వాత ఇది బయటపడింది సార్. దీనికి సహాయం కోసం నేను మన సర్కిల్ ఆఫ్ సపోర్ట్ వారు నాకు చాలా సహాయపడ్డారు సార్. చాలా నాకు ఫండ్ కలెక్ట్ చేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు సార్. ఇలాగే అందరు సహాయం చేయాలని గౌరవంగా వేడుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే జీవం లేదు, స్త్రీ లేనిదే సృష్టి లేదు. అలాంటిది మన మహిళా మూర్తులందరినీ గౌరవిద్దాం, పూజిద్దాం. మన మహిళా తల్లులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున ఈరోజు మేము ఇక్కడికి వచ్చిన సందర్భం ఏంటంటే, ఉడిపూడి రమణమ్మ గారు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. వారికి చికిత్స అవసరమని డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు. వారికి మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ టీం తరఫున 5,000 రూపాయలు ఆర్థిక సహాయం మరియు పౌష్టికాహారం అందజేయడానికి మేము మా టీం తరఫున ఇక్కడికి వచ్చాం. ఇటువంటి మహిళా తల్లులకి మా వంతు సేవ చేసుకునే భాగ్యాన్ని కలిపిన మా సర్కిల్ ఆఫ్ సపోర్ట్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏమండి, దేవుడి దయవల్ల మీరందరూ నాకు సహాయం చేసినందుకు, మీరు అసలు నేను అనుకోకుండా నాకు ఈ విధంగా సహాయం చేసినందుకు ఇప్పుడు నా పరిస్థితి, నేనున్న పరిస్థితిలో నాకు చాలా సహాయం అవుతుంది. నేను పని చేసుకోలేను. ఇప్పుడు నాకు ఈ చిన్న సహాయం కాదు, ఇది పెద్ద సహాయమే. నాకు ఈ సహాయం చేసినందుకు దేవుడు ఎప్పుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థిస్తున్నానండి. బాధపడమాకండి, మీ అందరికీ తోడుగా, మా అందరం మీ అందరికీ తోడుగా ఉంటాం.
అలాగేనండి. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మా టీంకి తెలియజేయండి, మా చేతన సహాయం మేము చేస్తాం. గుడివాడ పట్టణంలో T20 వరల్డ్ కప్ విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. వరల్డ్ కప్ పోటీలో భారత విజయం సాధించగానే అభిమానులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లైవ్ స్క్రీన్ ద్వారా SWC చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్, పలువురు కూటమి నాయకులు, వేలాదిగా అభిమానులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా తిలకించారు. టీమిండియా విజయం సాధించిన అనంతరం టపాసులు కాల్స్తూ భారత్ మాతాకి జై అంటూ స్టేడియం ప్రాంగణంలో యువత సందడి చేశారు. Pandya, cutting was lighting here 226 for 5. ప్రొజెక్టెడ్ స్కోర్ 246. ఆశిష్ టాస్ వేసినప్పుడు మొదట బ్యాటింగ్ చేయాలని తెలిసినప్పుడు ఉంటుండే అది టీమ్ ఆఫ్ డెలివరీ అయి ఉంటే వదిలేసి ఉంటే బహుశా వైడ్ గా ఉంటుండే. గుర్తు చేసుకోవాలి సెమీఫైనల్ లో ఏం చేశాడు, 4 బౌల్స్ ఇచ్చి స్కోర్ చేశాడు, సంథింగ్ లైక్ దాట్. అమిత్ షా గారు కనిపిస్తే మరోసారి టీవీ ఎయిర్లైన్స్ అన్న కనిపిస్తాను కానీ వరుణ్ చక్రవర్తి పూర్తవుతుంది. ఏమంటారు? మానవ సేవే మాధవ సేవ లక్ష్యంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న నిరంతర సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి. సోమవారం నిర్వహించిన సేవా కార్యక్రమంలో భాగంగా వేసవి కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని ప్రారంభించారు.
శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో దాతల సహకారంతో టైలరింగ్ స్ట్రీట్ లో ఏర్పాటు చేసిన వేసవి కూలింగ్ మినరల్ వాటర్ చలివేంద్రాన్ని సంఘ పెద్దలు ప్రారంభించారు. వేసవి సీజన్ అంతా చలివేంద్రాన్ని నిర్వహిస్తామని సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టి హరికుమార్ తెలిపారు. చలివేంద్ర నిర్వహణకు సహకరిస్తున్న దాతలు భక్తుల ప్రసాద్, సతీష్ కుమార్, బాలాజీ, రాజేష్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పర్యాటన ప్రముఖులు బొగ్గరపు తిరుపతయ్య, జాజుల తాతారావు, అజయ్ కుమార్, పద్మ, గంప ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. వేసవి కాలం మొదలవుతున్న సందర్భంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖద్వారం దగ్గర అలాగే టైలరింగ్ స్ట్రీట్ నందు మా మిత్రులు పుట్టి హరికుమార్ యాదవ్ గారు, శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో మా మిత్రులు, మా తమ్ముళ్ళు, మా బావమరుదులైనటువంటి ఫేమస్ ప్రసాద్ గారు, తాటి రాజేష్ గారు, కలిపింటి సతీష్ వీళ్ళందరూ కలిసి ఈరోజు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పట్టణంలో మొట్టమొదటిగా మన హరికుమార్ గారు ఏర్పాటు చేసినట్టు నాకు తెలిసి చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఈరోజు వాటర్తో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం 3 నెలల పాటు శ్రీకృష్ణ సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే దాతల ఆధ్వర్యంలో ఇంకా ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిగతా మా కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ముందు కాలంలో ఇక్కడ ఈ వాటర్తో పాటు మజ్జిగ కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి నాతో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు. ఈరోజు శ్రీకృష్ణ యాదవ్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో ఈ టైలరింగ్ షీట్లో ఈ వాటర్ మజ్జిగ సమయంత్రం కూడా చేస్తారు. అడిగారు ముందు బిగినింగ్గా ఆయన ఉన్న ఆఫీస్ దగ్గర ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు పేరుకు ఇవాళ సర్వేంద్రమే కాదు, పెద్ద దాంట్లో కూడా వాళ్ళ హస్తాలు ఉన్నాయి. వాళ్ళు ఎంత యూత్ నాయకులు, వాళ్ళు పట్టుకుంటే ఏ కార్యక్రమమైనా జరుగుద్ది. అయితే ఇది సర్వేంద్రం పెట్టగానే సుఖం కాదు, దాన్ని అజమాయి చూసుకోవాలి. అలాంటి దాంట్లో వాళ్ళు కుర్రోళ్ళు కాబట్టి ప్రతిరోజు పర్యవేక్షిస్తుంటారు. కాబట్టి ఇది ఇంకా 3 నెలలు అంటే మామూలుగా ఎండలు బాగా అప్పుడు ముదిరిపోతాయి. అలాంటి కార్యక్రమానికి చేసిన హరిగారు ప్రతి కార్యక్రమంలోనూ పాల్పంచుకుంటూ ఈ అన్ని రకాలు ఒక సేవస్థ అంటే ఇదే వాటర్ క్యాంపులే కాదు, వృద్ధులకు భోజనాలు, దుప్పట్లు, విద్యార్థులకు పుస్తకాలు అన్ని రకరకాల ఆలోచనలతో చేస్తారు. అలాంటి హరిగారికి ఈ టీం మొత్తం టైలరింగ్ స్ట్రీట్ మొత్తం వారికి ప్రతి ఒక్కరికి పేరు నా గుడివాడ పట్టణ టైలర్స్ అండ్ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళలను ఈ సందర్భంగా అసోసియేషన్ పెద్దలు ఘనంగా సత్కరించారు. ఏలూరు రోడ్లోని పీటర్ ఇంగ్లాండ్ షోరూంలో అధ్యక్షులు లంకపల్లి లాజర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ భీమేశ్వరాలయం చైర్మన్ పట్టపు వెంకట సత్యనారాయణ మరియు అసోసియేషన్ పెద్దలు, మహిళా ప్రముఖులైన ఏఎస్ఐ భాగ్యవతి, బెజవాడ మంజుల, హసీనా బేగం, పల్లపు సాయి, ప్రభావతులను ఉత్తమ మహిళలుగా ఎంపిక చేసి అవార్డులతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఎఫ్పిఎఫ్ కన్వీనర్ డిఆర్బి ప్రసాద్, నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయీద్ గఫార్, వాకర్స్ పూర్వ అధ్యక్షులు టివి సత్యనారాయణలు మహిళల గొప్పతనంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు చలపాక సత్యనారాయణ, పడాలి నరసింహారావు, రెడ్డి పద్మ, కొత్త లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా, మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా పరుగులు తీస్తావు ఇంట బయట, అలుపని రవ్వంతా అననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళేదారంతా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా.
కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలోను ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని మీసమా, అంచనాల కందున ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా, ఎందరి పెదవులలో. మహిళా దినోత్సవం సందర్భంగా సోదరీమణులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, భారతీయ సమాజంలో మహిళకు ఉన్నటువంటి విశిష్ట స్థానాన్ని ఈ సందర్భంగా నాకు తెలిసిన 4 మాటలు తెలియజేస్తాం. మీకు తెల్లవారుజాముని సూర్యుడితో పాటుగా నిద్ర లేచి కసువు ఊడ్చి వాకిలి కడిగి రంగవల్లులు తీర్చిదిద్ది ఆ ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దే ప్రత్యేకత మహిళలకు ఉంది. మరి అందుకే పెద్దలు చెప్తారు, ఇంటిని చూసి ఎల్లాలని చూడమని. మరి ఆ విధంగానే భారతీయ సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, తల్లిని పూజించు, భార్యని ప్రేమించు, సోదరుని దీవించు, మహిళలకు నమస్కరించు అనేటువంటిది మన భారతీయ సనాతన ధర్మం చెప్పేటువంటి మాట. మరి మనం 4 విశిష్ట మహిళల్ని సత్కరించుకున్నాం. మరి భాగ్యవతి గారు, టైలర్స్ అసోసియేషన్ మహిళా నాయకురాలు బెదవాడ మంజులు గారు, మరి ఇంకో మహిళ సోదరిమణి హసీనా బేగం గారు ఉపాధ్యాయురాలు, మరో సోదర సంబంధాలు సాయి ప్రభావతి గారు. మరి అక్కడ స్థానిక కొత్త పురపాలక సంఘం ప్రక్కన శ్రీనిధి కంప్యూటర్స్ని అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ మరి అందులో 4కి ఉపాధి అందిస్తున్నటువంటి సాయి ప్రభావతి గారు కూడా ఈ సందర్భంగా సత్కరిస్తూ అభినందనలు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు టైలర్స్ అసోసియేషన్ ప్రతి ఒక్కరికి కూడా, మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. మహిళా సోదరిమణులందరికీ కూడా ప్రపంచ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు మా టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున నలుగురికి మరి సన్మానం చేయటం మా అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే మా టైలర్స్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మహిళా అధ్యక్షురాలు బెదవాడ మంజుల గారు మరి చేతి వృత్తి మీద పనిచేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ అలాగే 10 మందికి నేర్పాలనే ఉద్దేశంతో ఇప్పటికే 3-4 ట్రిప్పుల కింద ఒక్కొక్క 30 మందికి 20 మందికి నేర్పి యువతని ముందుకు తీసుకురావాలనే ఒక సహృదయంతో ఆవిడ ఎంతో మంచి మనసు, అన్నిటికీ కూడా ఎంతో సేవ చేయాలనే గుణం. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ వాళ్ళ అమ్మగారు ఇంటి దగ్గర లేచే ఇదిలో లేరు, ఈవిడికి ఆరోగ్యం సహకరించట్లేదు. అయినా సరే మొన్న ఫోన్ చేసి, నేను ఇంకా ఎవరికైనా ఇంకొక 2-3 ట్రూపులు నేర్పాలని ఉందండి, ఎవరన్నా నేర్చుకునే వాళ్ళు ఉంటే చెప్పండి అని చెప్పారు. అంత మంచి గుణం. మరి ఆవిడ కూడా మా అసోసియేషన్ తరఫున ఆవిడ సీనియర్గా మా అసోసియేషన్ అధ్యక్షురాలుగా ఆవిడకి సన్మానం చేయడం కూడా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఈ అసోసియేషన్కి. అలాగే 3 మిత్రులు ఆయన గురించి చెప్పాలంటే, మన అనిల్ గారి గురించి చెప్పాలంటే 2017లో మా టైలర్స్కి 108 ఇళ్ళు వచ్చినాయండి. ఆ 108 ఇళ్ళు కూడా ఆయన స్వహస్తాలతో చేసినవి. ఆయన నాకు ఏంటో ఆప్తుడిలాగా నాకు ఏంటి ఇంత అభిమానిస్తున్నాడు, ఈయనకి నాకేమన్నా బంధమే ఉందా గత కాలంలో అనుకునేవాడిని. అంత అభిమానించేవాడు అప్పటి నుంచి ఇప్పటికే. ఆ అభిమానానికి కారణం ఏంటంటే, రావి గారు రాగానే టైలర్స్ చేసావా మీరు అని అడిగేవారంట. అలాగే ఎలవర్తి గారు రాగానే టైలర్స్ చేశారా మీరు ఇల్లు అని అడిగేవారంట. అలాగే మధ్యలో మరి రమేష్ చౌదరి గారు వచ్చి చెప్పేవారు అనమాట ఇవన్నీ. వాళ్ళందరూ చెప్పడం వల్ల అంత అభిమానం. ఆయన కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా సరే మరి ఆప్తుడే ఉంటాడు. అలాంటి ఆప్తుడు అర్ధంగా అయిన సాయి ప్రభావతి గారు మరి శ్రీనిధి కంప్యూటర్ ఇచ్చేస్తూ మరి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మా మిత్రుడికి భార్య అయినందుకు నాకు సంతోషంగా, ఆవిడకి చేసినందుకు నాకు మా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నామమ్మా. అలాగే మిత్రుడు జబీర్ గారు భార్య, ఆవిడ మరి ఉన్నత విద్య అంటే ప్రభుత్వ పాఠశాలలో మరి ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూనే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. అంత క్రితం ఆవిడ మా పోయిన సంవత్సరం కూడా సన్మానం జరిగింది. మరి ఈ సంవత్సరం మా అదృష్టం మాకు దక్కటం మా అసోసియేషన్ తరఫున ఆవిడకు కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. ఇలా
విభిన్న రీతుల్లో విభిన్న విధంగా చేసే మరి ఇలా నలుగురు మహిళలకు చేయటం మా అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమం వచ్చిన వారందరూ కూడా పెద్దలకి సత్యనారాయణ గారికి, అలాగే మరి నవభారతి ఖాదీ స్టోర్స్ గబార్ గారికి, అలాగే మరి డిఆర్వి ప్రసాద్ గారికి, మరి అసలు అన్నిటికన్నా ముఖ్యంగా మన దర్శి వీర వెంకట సత్యనారాయణ గారు వాళ్ళ బ్రదరు మరి ఈ అవకాశాన్ని చల్లటి ఇది ప్లేస్ ఇచ్చినందుకు మరి ఆయనకి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నామండి. అలాగే మరి మా అనిల్ గారు, మరి మా వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, ఈ మహిళలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు అంతర్జాతీయ మహిళా శుభాకాంక్షలు. అలాగే ఈ కార్యక్రమం చేపట్టిన మన రాజరాజ్ సార్కి, ప్రసాద్ గారికి, అనిల్ గారికి, సత్యనారాయణ గారికి, ఇక్కడ ఇచ్చేసిన వారందరికీ, ఈ బట్టల షాప్ దర్శి వారికి అందరికీ కూడా నా ఇక్కడ వచ్చిన కొలీగ్స్కి, శ్రీనిధి మేడం ఉపాధ్యాయురాలు, అలాగే మంజుల మేడము, వచ్చిన మహిళలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఇంత బాగా చేస్తున్నాను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే మార్నింగ్ కలెక్టర్ గారు, ఎస్పీ గారి చేతుల మీద మన గురువారు సబ్ డివిజన్లో మనం సెలెక్ట్ చేశారు. అక్కడికి వెళ్ళి ఇందాక 4:05 వచ్చాను. సార్ ఫోన్ చేశారు, రాగలవా అంటే వస్తాను సార్ అని అన్నాను. అట్లాగే నాకు తెలిసిన 2 విషయాలు చెప్తాను. ఇప్పుడు మంజుల మేడం చాలా మందికి ఇలాగే నేర్పిస్తారని చెప్పి చాలా హెల్ప్ చేస్తారు. అట్లాగే మిగతా మహిళలు కూడా ఏదో ఒకటి వాళ్ళకి వచ్చిన విద్య నలుగురికి కూడా తెలియజేసి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇలా సేవా సంఘాలన్నీ చేస్తూ ఉండాలి, సేవా కార్యక్రమాలు. రెండోది రాజరాజ్ గారు ఆడవాళ్ళతోటి మహిళలతోటి చాలా అసలు ఎంత ఒక సొంత మనిషిలాగా తోబుట్టులాగా ఉంటారు. ఇప్పుడు అందరూ ఉంటారు కానీ ఆయన అంత ఇదిగా ఉండే వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. అసలు ఆడవాళ్ళు అంటే చాలా మర్యాదగా గౌరవంగానే ఉంటారు. అసలు ఆ విషయం నాకు చాలా అప్సెట్ చేయాలి. ఆయన అసలు ఎంతో మర్యాద మహిళలంటే చాలా మర్యాద ఇస్తారు, గౌరవం కూడా ఇస్తారు. మిగతా వాళ్ళు కూడా ఎవరని కాదు, అందరూ కూడా ఇస్తారు. అలాగే గఫార్ గారు వీళ్ళందరూ కూడా మా కార్యక్రమంకి విచ్చేసిన వారందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమం జరిపించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈ కార్యక్రమం నిర్వహించిన టైలర్స్ అసోసియేషన్ వాళ్ళకి ధన్యవాదాలు. మాకు ఈ గవర్నమెంట్ తెలిపించినందుకు, ఇక్కడ ఇంత బాగా చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడున్న మహిళలందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇక్కడున్న పురుషులందరికీ ఇలా వివిధ రంగాల్లో పనిచేస్తున్న వాళ్ళందరినీ పిలిచి మరీ ఇలా సత్కరించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. ముందు రోజులు అనుకునేవాళ్ళు ఆడపిల్లకి ఏం తెలుసు అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆడపిల్లకి తెలియని విషయం అంటూ ఏముంది అంటున్నారు. ఇలా ఆడపిల్లలు ఎదిగారనమాట. నా తరపున ఒక చిన్న విన్నపం అండి, ప్రతి ఆడపిల్లని తన కాళ్ళ మీద తను నిలబడేలాగా, ఒకళ్ళ మీద ఆధారపడకుండా తను సొంతంగా బతికేలాగా ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంట్లో ప్రతి ఆడపిల్లని తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను. మమ్మల్ని సత్కరించినందుకు టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గుడివాడ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి లాజర్ గారి ఆధ్వర్యంలో మహిళలకు సన్మానం. మహిళలు అంటే ఒక కుటుంబానికే కాదండి, సమాజానికి గొప్ప శక్తి. అలాగే ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చి చక్కటి వివిధ రంగాల్లో చక్కటి ప్రతిభ కనిపిస్తూ ఈ స్థాయికి వచ్చిన ఆడవాళ్ళు చూస్తూ చాలా గొప్పగా ఉంది. మహిళ అంటే ఒక తల్లిగా, చెల్లిగా, భార్యగా, ఓ ఉద్యోగిగా, అలాగే ఓ రాజకీయ నాయకుడిగా ఎంతో సమాజానికి గుర్తింపు తెస్తూ యుద్ధం పేరుతో గ్యాస్ ధరలు పెంచడం దారుణమని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సీపీ రెడ్డి ఖండించారు. గుడివాడ సిపిఎం పార్టీ కార్యాలయం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్సీపీ రెడ్డి మాట్లాడారు. యుద్ధం పేరుతో ప్రజల నిత్యావసర గ్యాస్ ధరలను అనంతరం పెంచడం దారుణమని, ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించుకునే పక్షంలో ఆందోళన తప్పదని హెచ్చరించి ఆర్సీపీ రెడ్డి పలు అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం యుద్ధం పేరుతో గ్యాస్ బండ 60 రూపాయలు పెంచింది. గతంలో గ్యాస్ 5 రూపాయలు 10 రూపాయలు ఇలా పెంచే గ్యాస్ బండని ఒకేసారి 60 రూపాయలు పెంచడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. దేశంలో గ్యాస్ ఇంకా 40 రోజుల దాకా సుమారు నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం పక్కన ప్రకటించి రెండో రోజే తెల్లారే గ్యాస్ బండని ఒకేసారి 60 రూపాయలు యుద్ధం పేరుతో పెంచడం అంటే ఇది
సిపిఎం పార్టీగా దుర్మార్గమైన చర్య. రెండో పక్కన మధ్యతరగతి పేద వర్గాల మీద విపరీతమైన భారాలు పడుతుంది. 60 రూపాయలు. ఈ 60 రూపాయలే కాకుండా కమర్షియల్ బండ్ కూడా పెంచారు. ఇలా కమర్షియల్ బండ్ పెంచిన రీత్యా వస్తువులన్నిటి మీద హోటల్స్ వాటి మీద కూడా భారం పడే పరిస్థితి వస్తుంది. దీని రీత్యా టోటల్గా చూసుకున్నప్పుడు పేద మధ్యతరగతి వర్గాల మీదే ఈ భారాలు మోపే పరిస్థితి ఉంటుంది. ఇలా గ్యాస్ ధర పెరిగితే ఆటోమేటిక్గా మిగిలిన వస్తువుల ధరలు కూడా పెరిగే పరిస్థితి ఉంది. ఇలా మొన్నటి వరకు గ్యాస్ తక్కువ రేట్లకి ప్రపంచం నుంచి వచ్చిన ప్రపంచ దేశాల నుంచి సప్లై అయినా మన భారతదేశంలో మాత్రం గ్యాస్ ధరని నిలకడగా ఉంచి ప్రజల దగ్గర నుంచి వేల కోట్లు దోచుకున్న పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ కూడా అదే పరిస్థితి. ఇలా అంతర్జాతీయ ప్రపంచవ్యాప్తంగా యుద్ధం రీత్యా కూడా ఇలా గ్యాస్ నిల్వలు 40 రోజులు ఉంటాయంటే ఈ ప్రభుత్వాలు దీన్ని అడ్డం పెట్టుకుని ఎట్లా పెంచి కార్పొరేట్ శక్తులకి వాళ్ళకి ఎలా దోచిపెట్టాలనేది కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇప్పటివరకు సైలెంట్గా ఉంది. ఇప్పుడు ఇక నుంచి యుద్ధం పేరుతో అన్ని వస్తువులు పెరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం. కాబట్టి గ్యాస్ ధరలు తగ్గించాలి. నిన్న మన ముఖ్యమంత్రిని అడిగితే నెలకు సంవత్సరానికి 3 బండ్లు ఇస్తాం, కాబట్టి ఆ 3 బండ్లలో మీ భారమే పడదామని చెబుతున్నారు. ఇది సరైనది కాదు. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఎంపీల మీద ఆధారపడి ఆ ప్రభుత్వం ఉంది. అక్కడ ఏమి మాట్లాడిన పరిస్థితి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ పేదల మీద మాత్రం విపరీతమైన భారాలు పడతా ఉంటే చూస్తూ ఉండే పరిస్థితుల్లోనే ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజల మీద భారాలు వేసి ఇలా ప్రజా సంపదనంతా కొల్లగట్టి కార్పొరేట్లకి దోషపెడతా ఉంది. ఆ దోషపెట్టే భాగంలోనే ఇలా గ్యాస్ బండ్ల రేట్లు కూడా పెరిగినాయి. ఆ సంపద అంతా కంపెనీలకి లాభాలు చేకూర్చే పరిస్థితుల్లోనే గ్యాస్ ధరను పెంచిందని మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధరలను తగ్గించాలని మేము డిమాండ్ చేస్తాం. గతంలో గ్యాస్ బండ 400కి 500కి అనేది ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారి హయాం వచ్చిన తర్వాత మీకు సబ్సిడీ సరిగా అందడం లేదు, గ్యాస్ బండ అనేది పెట్టి కొనాలని చెప్పి అప్పుడు 1000 రూపాయలు పెంచడం జరిగింది. అప్పుడు సబ్సిడీగా మరి మీ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పారు. దానివల్ల అది రేటు అలా పెంచి ఆ సబ్సిడీలో చాలా మందికి పడలేదు. తర్వాత సబ్సిడీనే డిపాజిట్నే ఎగ్గొట్టేశారు. అలాగే ఇప్పుడు అదే రేటుకు కొంటున్నారు. ఇప్పుడు యుద్ధాల కారణంగా మళ్ళీ మొన్న 60 రూపాయలు ఒక్కసారిగా పెంచడం జరిగింది గృహోపకరణాల వాళ్ళకి. ఇలా పెంచడం వలన ఎందుకంటే సామాన్య ప్రజలకు పనులు అవి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా రవాణా వస్తువులు కానీ అన్నిటి మీద గ్యాస్ ధర పెరగడం వలన ప్రతి వస్తువు మీద కానీ నిత్య సరుకుల ధరల మీద కానీ అన్నిటి మీద కూడా భారం అనేది పడింది. ప్రజలు ఈ భారాలన్నీ కూడా ప్రజలు చిన్న చితక కుటుంబాలు భరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలు దాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అంగన్వాడీ కార్యకర్తతో ముఖాముఖి సమావేశమైన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ల రాము. అంగన్వాడీ సోదరీమణుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే రాము. గుడివాడ పట్టణంలో T20 వరల్డ్ కప్ విజయోత్సవాలు. ప్రపంచ కప్ పోటీలో భారత విజయం సాధించడంతో పట్టణంలో సందడి చేసిన యువత. ఎన్టీఆర్ స్టేడియంలో లైవ్ స్క్రీన్ ద్వారా మ్యాచ్ తిలకించిన కూటమి నాయకులు. కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయిన గుడివాడ సిపిఎం పార్టీ నాయకులు. యుద్ధం పేరుతో ప్రజలపై గ్యాస్ ధర మోపడాన్ని ఖండించిన సిపిఎం నాయకులు ఆర్సిపి రెడ్డి. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.